నమస్కారం. చక్కటి ఆకృతిని చురుకైన శరీరాన్ని మనకందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ స్టూడియోస్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ చందన గారు ఉన్నారు. సో చందన గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. సో చందన గారు ఈరోజు యోగాకు సంబంధించి మా సకులకు ఏం నేర్పించబోతున్నారు? ఇవాళ మనం అధిక బరువు తగ్గించుకోవడానికి ఆసనాలు నేర్చుకుందాం. సో అధిక బరువును తగ్గించుకునే ఆసనాలు నేర్పిస్తాను చెప్తున్నారు కదా. అధిక బరువు అంటే మనం పర్టికులర్గా ఈ పార్ట్లో అని చెప్పలేం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్లో ఉంటుంది. సో మన బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ ఉండొచ్చు. సో మరి ఈరోజు మీరు చెప్పే ఆసనాలు కంప్లీట్ బాడీకి ఎక్కడైనా ఫ్యాట్ ఉన్నా కానీ తగ్గించే ఆసనాలు అండి ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా లేడీస్కి పొట్టలో ఇంకా తొడలలో ఎక్కువగా కొవ్వు అనేది పేర్కోవడం జరుగుతుంది. మనం ఇవాళ ఉత్తాన పాదాసనం ఇంకా పాదచక్రాసనం చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన పొట్ట అనేది తగ్గుతుంది, అలాగే మన తొడలలో ఉన్న అధిక కొవ్వు కూడా తగ్గడం జరుగుతుంది. స్పెషల్గా ఈరోజు మనం మన పొట్టలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అండ్ అలాగే తొడలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గించుకునే ఆసనం చేయబోతున్నాం. ఓకే, సో ఏంటండి ఆసనాలు? మొదటిది పాదచక్రాసనం, రెండవది ఉత్తాన పాదాసనం. పాదచక్రాసనం అండ్ ఉత్థాన పాదాసనం. ఓకే, సో దీనివల్ల ఓన్లీ ఈ పార్ట్లో ఉన్న ఫ్యాటే తగ్గడం ఉంటుందా, ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయా? దీనివల్ల పొట్ట కండరాలు అనేవి శక్తివంతం అవడం జరుగుతుంది, అలాగే కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఓకే, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంకేమైనా ఉంటాయండి? కాలుని పైకి లేపడం వల్ల నీ క్యాప్ అనేది బాగా కాంట్రాక్ట్ చేస్తాము, అలాగే థై మజిల్స్ని కూడా బాగా లాగుతాము. దీనివల్ల ఏమవుతుంది అంటే మన కాళ్ళ నొప్పులు అనేవి తగ్గడం జరుగుతుంది. కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్ళ నొప్పులు తగ్గడం జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఈ రెండు ఆసనాల వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. సూపర్. సో ఫస్ట్ ఏ ఆసనం నేర్పించబోతున్నారు? మొదటిది ఉత్తాన పాదాసనం చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం ఉత్తాన పాదాసనం. నెమ్మదిగా కాలుని ముందుకు చాపుకోవాలి, శవాసనంలో పడుకోవాలి, చేతులని శరీరానికి ఇరువైపులా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలిని 90 డిగ్రీల కోణంలో తీసుకురావాలి. నీ క్యాప్ని కాంటాక్ట్ చేయాలి, మోకాలు అనేది వంచకూడదు, థై మజిల్స్ని బాగా లాగాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కాలిని నేలకి ఆనించాలి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. నెమ్మదిగా కాలిని పైకి లేపాలి, నీ క్యాప్ని కాంటాక్ట్ చేయాలి, మోకాల్ని వంచకూడదు, థై మజిల్స్ని బాగా లాగాలి. ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కాలిని కిందికి దించాలి. ఇప్పుడు 2 కాళ్ళతో చేయాలి. నెమ్మదిగా మీ 2 కాళ్ళని 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. మీ పాదాల వేళ్ళు మీ వైపు పాయింట్ అయ్యేలా చూసుకోవాలి. మోకాలిని వంచకూడదు, థై మజిల్స్ని బాగా లాగాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా మీ 2 కాళ్ళని నేలకి ఆనించాలి. మీ 2 చేతులని ఆకాశం వైపు తిప్పి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఉత్తాన పాదాసనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? యా, మీరు అన్నట్టుగానే పొట్టకండరాలు స్ట్రెంథన్ అయ్యే ఆసనం ఇది. ఈ పార్ట్లో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో అదైతే తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీనివల్ల చక్కగా ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. బాగుంది. సో నెక్స్ట్ ఆసనం ఏం నేర్పించబోతున్నాను? నెక్స్ట్ వచ్చేసి పాదచక్రాసనం. పాదచక్రాసనం. ఓకే, ఈ ఆసనం ఎలా చేస్తారో చూపిస్తారా? అలాగే. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పాదచక్రాసనం. నెమ్మదిగా కాలిని ముందుకు చాపి శవాసనంలో పడుకోవాలి. నెమ్మదిగా మీ కాలిని నేల నుంచి 15 సెంటీమీటర్లు పైకి లేపాలి. ఇప్పుడు సవ్య దిశలో కాలిని గుండ్రంగా తిప్పాలి, మోకాలిని వంచకూడదు. ఈ విధంగా 10 సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా కాలిని నేలపైన పెట్టాలి. ఇప్పుడు ఇదే విధంగా ఎడమ కాలితో చేయాలి. కాలిని నెమ్మదిగా 15 సెంటీమీటర్లు నేల నుంచి పైకి లేపి కాలిని సవ్య దిశలో 10 సార్లు తిప్పాలి. ఇప్పుడు అపసవ్య దిశలో తిప్పాలి.
ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా కాలిని నేలపైన పెట్టి యథాస్థితికి రావాలి. ఇప్పుడు మీ 2 చేతులని నడుము కింద పెట్టుకోవాలి. నెమ్మదిగా మీ 2 కాళ్ళని 15 సెంటీమీటర్లు నేల నుంచి పైకి లేపాలి. ఇప్పుడు 2 కాళ్ళతో గుండ్రంగా సవ్య దిశలో 10 సార్లు తిప్పాలి. మోకాలిని వంచకూడదు. ఇప్పుడు అపసవ్య దిశలో తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా కాలిని నేలకి ఆనించాలి. 2 చేతులని శరీరానికి ఇరువైపులా పెట్టి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. పాదచక్రాసనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు అన్నట్టుగానే మనకి ఈ తొడల్లో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో సో ఆ ఫ్యాట్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ నొప్పులు కూడా ఏమైనా ఉంటే తగ్గుతాయని చెప్పారు కదా, సో అదైతే తెలుస్తుంది కొంచెం మనకి. అది రెగ్యులర్గా ఇంకా మనం చేస్తే కనుక మీరు చెప్పినట్టుగానే సో ఈజీగా మంచి మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సూపర్. సో 2 ఆసనాలు మీరు నేర్పించారు, ఎవరెవరు చేయొచ్చో చెప్పారు. సో చేయకూడని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ కోసం ఏమైనా ఆల్టర్నేట్ ఉందండి? ఉత్తాన పాదాసనం మాత్రం నడుము నొప్పి ఉన్నవారు చేయకూడదు. అలాగే ఈ పాదచక్రాసనం కూడా నడుము నొప్పి ఉన్నవారు 2 కాళ్ళతో పాదాలని గుండ్రంగా తిప్పకూడదు. ఓకే. సో ఇలాంటి వారికి మనకి ముద్రాస్లో సూర్యముద్ర అని ఉంది. ఈ సూర్యముద్ర చేయడం వల్ల ఈ 2 ఆసనాలు చేయడం ద్వారా ఏవైతే బెనిఫిట్స్ పొందుతామో ఈ సూర్యముద్ర చేయడం ద్వారా కూడా అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో సూర్యముద్ర చేయడం వల్ల సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నారు. అవునండి. మరి ఆ సూర్యముద్ర అనేది ఎలా ఉంటుందో చూపిస్తారా? అలాగే. సుఖాసనం, పద్మాసనం లేదా అర్ధ పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు మీ చేతులని తొడల పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఉంగరపు వేలుని ఈ విధంగా మీ బొటన వేలు కింద ఆనించాలి. ఈ విధంగా పెట్టి 15 నిమిషాల పాటు ఈ ముద్రలో ఉండాలి. తల నిటారుగా పెట్టాలి, నడుము నిటారుగా ఉంచాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఈ ముద్ర 15 నిమిషాల పాటు చేసినట్టయితే మనకి సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. ఓన్లీ 15 మినిట్స్ ప్రతిరోజు? మార్నింగ్, ఈవినింగ్, ఇంకా నైట్ అన్నం తినే ముందు 15 నిమిషాల పాటు చేయాలి. అంటే ప్రతిరోజు 45 నిమిషాల పాటు చేయాలి. ఓకే. సో అలా డివైడ్ చేసుకోవాలి మన టైం అనేది. ఫైన్. సో ఈరోజు స్పెషల్గా మా సకులందరికీ పొట్టులో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని అండ్ అలాగే మన థైస్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి అనేది దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ దానికి సంబంధించిన ఆసనాలు అండ్ చేయకూడని వాళ్ళు ముద్ర ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా క్లియర్గా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ధన్యవాదాలు చందన గారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.